ఉడత ఊపులకు ఓడలు దిగున, మంత్రాలకు చింతకాయలు రాలునని ఒక సామెత ఉంది. మంత్రాలకు చింతకాయలు రాలుతాయో లేదో నాకు తెలియదు కానీ, ఉడత ఊపులకు ఓడలు దిగుతాయో లేదో నాకు తెలియదు కానీ, ప్రార్థనకు మాత్రము సమస్తము సాధ్యమే. ప్రార్థనకు సమస్తము సాధ్యమే. అది అనుభవించిన వాడికే అర్థమవుతుంది. కొంతమందికి అది వెర్రితనంగా ఉంటుంది. సిలువను గురించిన వార్త నశించిపోతున్న ప్రజలకు వెర్రితనము, రక్షించబడుతున్న మనకు అది దేవుని శక్తి అంటాడు. యేసయ్య రక్తం ఎంత శక్తివంతమైందో అనుభవించిన క్రైస్తవుడు దానికి నిలువుటద్దం, సాక్ష్యం. ఒకవేళ ఆ సిలువ రక్తమే మనల్ని సంధించకపోతే విగ్రహారాధికులుగా బ్రతికేవాళ్ళం, త్రాగుబోతులుగా బ్రతికేవాళ్ళము, తిరుగుబోతులుగా బ్రతికేవాళ్ళము, ఎలాంటి పనికిమాలిన కార్యక్రమాలు చేస్తా జీవించేవాళ్ళము. అయితే అందులో జీవించే మనలను, దానిలో నుంచి మనకు విడుదలిచ్చింది మన స్వప్రయత్నం, మన సొంత శక్తి కాదు కానీ యేసయ్య రక్తపు శక్తి ఆ చీకటిలో నుండి మనకు విడుదల దయచేసింది. అలాగే ఈ ప్రార్థన, నిద్ర చంపుకోవటం, కూర్చోవటం, ఎంత ప్రయాసపడటం లోకస్తుల దృష్టికి అది వెర్రితనంగా కనబడుతుంది కానీ ప్రార్థించేవాడికి, దాన్ని రుచి చూసిన వాడికి ఇది దేవుని శక్తి అయి ఉన్నది.